ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజ్ శర్మ, రాజపూడి. వెల్కమ్ టు మై ఛానల్ రాజపూడి వ్లాగ్స్. నేను ఈరోజు బోయినపల్లిలో శ్రీ శ్యామసుందర్ గారి ఆశ్రమానికి వచ్చానండి. వీరు వైదిక సేవా సంస్థ అని చెప్పి ఒక సంస్థను వారు నడుపుతున్నారు. ఇక్కడ వైదిక సేవా సంస్థలో పితృకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నమస్కారం అండి శ్యామ్ గారు. నమస్కారం అండి. మీ యొక్క సంస్థలో మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి వివరంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిశ్యామ్ సుందర్ శర్మ. మేము ఓల్డ్ బోయినపల్లి మణిరామ్ రెడ్డి కాలనీలో వైదిక సేవా సంస్థ అని చెప్పని ఒక సంస్థను ఏర్పాటు చేశామండి. ఒక సంవత్సరం అవుతుంది. ఇక్కడ పితృ కార్యక్రమాలు చేస్తామండి. మాసికాలు, ఆర్థికాలు, సంవత్సరికాలు, అపర కార్యక్రమాలు కూడా మేము సంప్రదించి మీకు అన్ని రకాలుగా అరేంజ్మెంట్లు అన్నీ చేస్తాము. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే మాసికాలు కానీ ఆర్థికాలు కానీ ఒక రోజుకి ఒక కార్యక్రమం జరుగుతుందండి. అది కూడా మడితో వంట చేయడం జరుగుతుంది. భోక్తలు కూడా ముగ్గురు భోక్తలు, అంటే యజమాని ఆచారాన్ని బట్టి భోక్తలు కానీ ముగ్గురు భోక్తలు కానీ పెట్టుకొని మంత్రానికి విడిగా ఒక బ్రాహ్మణుని పెట్టుకొని వైదికంగా కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కార్యక్రమానికి మాసికానికి కానీ లేదా ఆర్థికానికి కానీ వీరు 7,500 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందులో ప్యాకేజ్ మొత్తంలో భోక్తలు, మంత్రము, వంట, అన్ని రకాల పదార్థాలు, అంటే భోజనానికి సంబంధించినవన్నీ ప్లస్ కర్తతో పాటు వచ్చే ఒకరు కూడా ఫ్రీగా భోజనం పెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఎవరైనా ఎక్స్ట్రాగా భోజనానికి వస్తే 251 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఎంతమంది వస్తే అంతమంది 251 రూపాయలు ఇస్తే వారికి కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేయడానికి వీలు కాని పక్షంలో వాళ్ళకి, అంటే ఇంట్లో వీలు కాని పక్షంలో ఇక్కడ ఈ బోయినపల్లి ఆశ్రమానికి, శ్యామసుందర్ గారి ఆశ్రమానికి వచ్చి వారి యొక్క ఆశ్రమంలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఒకరోజు ఒక కార్యక్రమమే చేయడం జరుగుతుంది కాబట్టి వంట అనేది ఇంకొకళ్ళతో కలవడం జరగదు. ఒకళ్ళకి ఒక వంట చేయడమే జరుగుతుంది. ఒకరోజు ఒక కార్యక్రమమే కాబట్టి మడిగా శుచిగా చేయడం జరుగుతుందండి. ఇంకా చెప్పండి. అదేనండి, నాగరాజ్ శర్మ గారు చెప్పినట్టు మా దగ్గర అన్నీ శుచిగా, శుభ్రంగా, మీకు మీ ఇంటి సాంప్రదాయం ప్రకారంగా 4 కూరలు 4 వంటలు ఉంటే అలా చేస్తాం, లేదా 3 కూరలు అంటే మీరు ఎలా చెప్తే అలా మేము ఆ కూరలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామండి. కాబట్టి మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒక్క అపర కార్యక్రమాలు కూడా అండి, అంటే నిత్యం చేసేది ఉంటుంది, నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మ కూడా చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళ దాంట్లో వసతి ఉందండి. కాబట్టి ఒక రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఆ రూమ్లో ఉండి ఆ 12 రోజుల కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఏదన్నా మీ ఇంట్లో మీకు వీలు కాని పక్షంలో, ఎక్కడ వీలు కాని పక్షంలో ఇక్కడికి వచ్చి వీరిని సంప్రదిస్తే మీరు తప్పకుండా వీరు మీకు సహాయం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు, అంటే దక్షిణ వివరాలు కూడా మీరు పర్సనల్గా వచ్చి వారిని కాంటాక్ట్ చేస్తే వారు మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. వారి యొక్క నెంబరు, అడ్రస్సు మీకు నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను. అలాగే వారి నెంబర్ కూడా మీకు ఇప్పుడు వెర్బల్గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి నెంబర్ చెప్పండి. మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు 8121399191, అలాగే 8867109899. ఈ 2 నంబర్లకి మీరు ఏ నంబర్కి సంప్రదించినా పర్వాలేదు. ఎవరైనా వీలు కాని పక్షంలో వారికి ఇష్టమైతే తప్పకుండా వీరిని వచ్చి కాంటాక్ట్ చేసి మీ కార్యక్రమాలన్నీ శుభ్రంగా ఇక్కడ జరిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.